కిల్లి 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 నమిలాక బాగున్నదే నాగా మళ్ళీ దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ కిల్లి 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 నమిలాక బాగున్నదే నాగా మళ్ళీ దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ దీపిక అది వెరీ వెరీ సారీ రా. సారీ ఎందుకు చెప్తున్నాను, ఏం చేయలేదు కదా. అంటే ముందు సారీ చెప్పేదన్నా చేద్దామని. సరే అది నువ్వు ఆగు, నాకు ఆకలేస్తుంది, కడుపులో పిల్లి పరిగెడుతుంది. నాకు ఆకలేస్తుంది, కడుపులో దీపిక పిల్లి పరిగెడుతుంది. ఏదో క్షమించేసి. క్షమించాలంటే నువ్వు నాకు కాళ్ళు పట్టుకోవాలి. పట్టుకోవు, నీకు ఈగో అడ్డొస్తుంది. ఈగో కాదమ్మా, ఈ పొట్టాడ్డం. అవును ఇవన్నీ కాదు కానీ ఇంతకీ ఇన్నెందుకు సారీ చెప్పమంటున్నావు? అంటే లాస్ట్ వీక్ మా అక్కతో లైన్ వేసాడు కదా అందుకే. అంటే అది వ్యసనం కాదు, అది మాకు బాగా అలవాటైన సాంప్రదాయం. దీపిక నువ్వు వీటన్నిటికీ ఏం ఫీల్ అవ్వరు కదా, నీ కోసం నేను ఏదైనా చేస్తా. నిజంగా? సరే అయితే నీ ఫోన్ ఇవ్వు. నా ఫోన్ ఇచ్చే దమ్ము నాకుంది, చూసి తట్టుకునే శక్తి నీకుందా? అలాంటి పాపిస్ట్ ఫోన్ నాకొద్దు. పాపిస్ట్ ఫోనా? ఇది నా ఫోను, ఇది శేఖర్ మాస్టర్ ఫోను, రెండు కలిపా. ఇప్పుడు ఏది ఎవరి ఫోన్ తీసుకో అంటే అది చెప్పలేవు, రెండిట్లో అవే ఉంటాయి. అవును మీ బంధువులు ఎవరో వస్తారన్నావు నన్ను టెస్ట్ చేయడానికి. వస్తున్నారు, పిలిపించు. బాబాయ్ గారు. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. గుడ్డు గుడ్డు వెర్రి గుడ్డు ఒళ్ళో బెడ్డు సెంటర్ స్ప్రెడ్ వేసా. సూపర్. బాబాయ్ గారు బ్లెస్ మీ. అన్ని చేసేసి కాళ్ళు చేతులు బాగానే మొక్కుతారు, మీరు అన్ని పట్టుకున్న తర్వాత మేము బార్లో వెళ్ళి గ్లాస్ పట్టుకోవాల్సి వస్తుంది. ఎవడో గొట్టంగాన్ని ప్రేమించాను ఎవడాడు? అవి పక్కన పెద్ద గొట్టంగాడు. అంకుల్ ఆ గొట్టంగాడు నీకు తెలుసా? ఆ గొట్టంగాన్ని నేనే. ఈయన నువ్వు ప్రేమించింది? నేను ప్రేమించలేదు, ఆయనే ప్రేమించు. చూడడానికి బానే ఉన్నాను కదండి. అరే రాములా, చూడ్డానికి బానే ఉన్నాడు, ఎంత బూతు రాములా ఇది. బాబాయ్ నేను వాళ్ళ ఇంటికి వెళ్తే దీపం పెట్టిన మహాలక్ష్మిలో ఉంటాను. దీపం పెట్టే మహాలక్ష్మి ఓకే, కానీ ఏ ఇంట్లో ఉంటాడో చెప్పాడా? అలా ఏం లేదు మామయ్య. నిన్ను చూస్తే మావయ్యలా ఉన్నావురా, నేను కాదు. సరే గాని నీ హాబీస్ అంటే చెప్పు. హాబీస్ అంటే ఏముందండి, పొద్దున పూజ, మధ్యాహ్నం అర్చన, సాయంత్రం కీర్తన, నైట్. నువ్వు అంటే ఇది అనుకుంటున్నావు, ఇది పెద్ద కనిపిస్తున్నాడు. కట్నాలు గిట్నాలు తీసుకుంటావా? తీసుకోనండి, ఎందుకంటే కట్నం అడిగిన వాడు గాడిదా అన్నారండి. మరి అడుగు. ఏమైనా చదువుకున్నావా? చదివానండి, బాగానే చదివాను, అన్ని చదివేశాను. మాస్ కమ్యూనికేషన్ గురించి చెప్పు. మాస్ కమ్యూనికేషన్ అంటే ఏముందండి, అతను ఒక అనాథండి. వాళ్ళ లవర్ ని విలన్ తీసుకెళ్లిపోతే అతను ఆ ఊరెళ్ళి 15వ తేదీ మీకు భయం అంటే ఏంటో తెలుస్తుంది, 1వ తేదీ మీరంతా ఫినిష్, మాస్ దమ్ము లేచిపోద్ది. మాస్ కమ్యూనికేషన్ గురించి చెప్పమంటే మాస్ సినిమా గురించి చెప్పి కంపు చేస్తున్నాడు రాములాయుడు. సరే ఇంకోటి అడుగుతా, చెప్పండి. చంద్రమండలం మీద ఫస్ట్ ఒక అమ్మాయి వెళ్ళిన తర్వాత పైకెక్కి ఏమన్నది? నేను జడేస్తా చూడు రాములా, వీడు పెద్ద జారి మిఠాయిలా కనిపిస్తున్నాడు రా రాములా. అమ్మా వీడి గురించి నాకు కరెక్ట్ గా ఇంకా పూర్తిగా అర్థం కాల. ఇక్కడే కూర్చొని మొత్తం ఎపిసోడ్ చూసి వీడేంటో వీడి క్యారెక్టర్ ఏంటో తెలుసుకున్న తర్వాత నీకు వీడికిచ్చి పెళ్లి చేస్తా, అంతవరకు లేదు. అంత మాట అంటున్నాడు, మన గురించి ఏదైనా బిల్డప్ ఇవ్వచ్చు కదా. మరి నా నుంచి నన్ను అడగచ్చు కదా. ఒక్కసారి ఇవ్వు. హలో, మా వాడంటే ఎవరు అనుకున్నారు? ఆది అంటే ఫూల్. అది పుష్పగాడి రూల్ కదా. ఆయనకైతే రూల్ భయ్యా, నీకైతే ఫూల్. ఫూలా? ఫూల్ అంటే హిందీలో ఫ్లవర్. ఆ విధంగా కూడా పువ్వునే చేసావు కదా. పక్కకు రావాలా? నిన్ను కాదండి, పర్సనల్ గా మాట్లాడుకుంటా. నేను అమ్మాయి అనుకొని నాతో మాట్లాడు. మీరు దీపికనా? నేను దీపికలాగా మాట్లాడు. రాములా, ఇది నన్నే పట్టుకుంటున్నారా రాములా? ఇది మా ఒక్క నిమిషం. రాములా నువ్వు గాలియేనా? రే నీ వల్ల నా రాములు గాడే ఫోన్ కట్ చేశాడు రా, వీడు మామూలుడు కాదురా. అక్కడ కూర్చొని వీడు ఏం చేస్తాడో చూద్దాం. అలాగే బాబాయ్ గారు.
ప్రదీపన్న నాకు అన్యాయం జరిగింది. నేను అసలు ఈ మధ్య కలవను కూడా కలవలేదు. వాయిస్ కే గుర్తుపట్టి లేచి నుంచున్నాడు చూడండి సార్. ప్రదీపన్న నేను మీకు ఒకటి చెప్పాలి. ఇలా రండి అమ్మా, ఏమైంది? ఎస్, ఏం జరిగింది? అప్పట్లో అది ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతున్నాడు అండ్ గిఫ్ట్స్ ఇచ్చి చాలా ఇంప్రెస్ చేశాడు. ఏంటి మీకు గిఫ్ట్లు ఇచ్చాడా? కొంపతీసి తెచ్చారేంటి ఇక్కడికి? ఉంది. బాక్స్ తెచ్చావా? అవును తెచ్చా. ఒరే అందులో క్లాస్టర్ లేచి మూసేశారంటే ఏం ఘోరాలు ఉన్నాయి ఇందులో. నేను రాకుండా తెయ్యకు. అంత గౌరవా? అన్ని సామాన్లు ఓకేరా, ఫస్ట్ ఒక ఐటమ్ ఉంది. భూ ప్రపంచం మీద ఎవడైనా ఇది గిఫ్ట్ ఇస్తాడరా? వీడు ఇచ్చాడే అనుకో అమ్మా, నువ్వు ఇది దాచుకున్నావా? అని దాచుకున్నావే అనుకో, అది ఇంకా పాడవకుండా అలాగే ఫ్రెష్ గా ఉందా తొక్క? అంటే ఎంత ట్రై చేసినా పడట్లేదు, ఇలా అయినా పడిద్దని చిన్న ప్రయత్నం. మా అమ్మాయి కూడా ఇదే తొక్కేసావా? లేదండి, ఆవిడే మళ్ళీ తొక్కింది. తొక్కలో తొక్కకి తొక్కివ్వాలంటవా? మాస్టర్ మాస్టర్ నిన్ను కాదు. ఏమైందండి? ఏమ్మా అమాయకురాలా, అది తెచ్చాడు ఓకే తీసుకురా. ఇంతకీ ఎవరిది అని అడగలేదే? మర్చిపోయా అడగడం. ఎవరిది? మా శాంతి స్వరూపిది. చీమల మందా? అంటే అక్షిత చాలా స్వీట్ కదా, తనకి చీమలు పడతాయి కదా, అవి చంపడానికి. ఒరే ఫ్యాన్ కూడా గిఫ్ట్ ఇవ్వచ్చా? ఈ చిన్న కర్ర అది కూడా. నా వల్ల తనకి ఊపిరాడట్లేదు అంది. అలా ఈవిడెవరు? రేపు మాకు ఖర్చీఫ్. ఏంటి అది ఖర్చీపా? అంటే తను నాకే అని అట్లా ఖర్చీఫ్ వేసాను. నువ్వు పెద్ద పెద్ద టెంట్లో వేస్తున్నావు. మా అమ్మాయికి టెంట్ వేసావా? మీ అమ్మాయికి టెంట్ వేసి ఇంకా స్టంటే ఉంది. భయ్యా ఏంటి ఆన్సర్ షీట్? Love letter. ఏంటి దీని లవ్ లెటర్ అంటారా? తెలిసి తెలియని వయసులో అలా హెడ్డింగ్ రాశాడు సార్ ప్రేమలేఖ. తేదీ 2015. యా. ఒంగోలు. ప్రేమలేఖ రాయునది ఆది. ప్రేమలేఖ గ్రహీత అక్షిత. సారాంశం 2 చుక్కలు అడ్డగీత. ఆది అనే నేను అక్షిత మనసులో చోటు కోసం చేస్తున్న అభ్యర్థన. ఉభయ కుశలోపరి. ప్రియమైన అక్షిత, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే నీకు తగిన ప్రాణనాథునిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. ఎవడ రాసింది ఇది? ఆ ప్రాణనాథుణ్ణి నేనే. ఫ్యూచర్ లో నేను గొప్పవాడిని అవుతాను. అలాగే నువ్వు కూడా మంచి డాన్సర్ అయ్యే అవకాశాలున్నాయి. ఫ్యూచర్ లో డి అనే షోకి కూడా వెళ్ళొచ్చు. అక్కడ జడ్జిగా శేఖర్ అనే వ్యక్తి ఉండవచ్చు. ఆయనతో చాలా డేంజర్. ఆయన అక్కడ నుంచి కదలడు, కనిపించిన వాళ్ళని వదలడు. ఇది నేను 2015లోనే గ్రహించి రాశా. కాదు, అప్పుడు చిన్నపిల్ల కదా అక్షిత. నేను చిన్నపిల్లనండి. మోసం చేసి చేరిపోయారు సార్ మా క్లాస్ లో. ఏదో తెచ్చింది. అక్షిత, మన మీద అక్షంతలు పడే రోజు కోసం ఎదురు చూస్తూ 3 చుక్కలు. నీ ప్రేమ పిశాచి ఆది. పిశాచి ఒకే, ప్రేమ వచ్చింది ముందుకి. నాకెందుకు సరే దరిద్రం మీ దగ్గర ఇంకా ఉన్నాయా? ఈ దారుణం నేను చూసింది కాకుండా వాళ్ళకు కూడా చూపించాలా? అరే నిజం చెప్పు, ఇది వాడిపోకుండా 2015 నుంచి ఇది అలాగే ఉందేంటి? నేను రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి నీళ్లు చల్లుతూ ఉండేవాడిని. వావ్, ఫ్యాంటాస్టిక్. అక్షిత చాలా అందగత్తె అని అనుకుంటూ ఉంటది. ఒకసారి అది చూసుకుంటే అప్పుడు నేను నచ్చుతానని చిన్న ఫీల్ అంతే. నువ్వు ఫస్ట్ చూసుకోవాలి కదా కొనుక్కున్నప్పుడు. నాకంటే ముందు ఆవిడ చూసుకోవాలి. పోలేనమ్మా, ఇన్నాళ్ళకైనా నీకు అన్యాయం జరిగిందని గ్రహించావు. ఇప్పటి నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉండు. అందరు రిజెక్ట్ చేశారు, మీరే దగ్గరుండి ఆ కలియుగ సావిత్రిని ఈ నవయుగ రాజనాలకి ఇచ్చి పెళ్లి చేయండి మావయ్య. అలాంటి మనిషికి నన్ను కట్టబెట్టాలనుకుంటున్నారా? అసలు ఇక్కడ దాకా రావడానికే ఈ తొక్కలో మీటింగ్ నీ వల్ల. మళ్ళీ అంత చేసిన తర్వాత బాబాయ్ ఆడికి నాకు కట్టబెట్టి నా గొంతు కోస్తారంటావా? నువ్వు కోసుకుంటావు, వాడు ఎంతమందిది కోసాడో. నా పరిస్థితి ఏంటి ఇంకా మరి? మామయ్య గారు మీరు వెళ్ళి సోఫాలో కూర్చోండి. బ్రదరు మీరు కూడా వెళ్ళి సోఫాలో కూర్చోండి. జడ్జిలు మీరు కూడా వెళ్ళండి. అందరూ ఇక్కడే ఉంటే మా పనులు ఎలా జరుగుతాయి? నువ్వు మామయ్య అనే బదులు నువ్వు ఏదో బాబాలా
అంటే మామయ్య మీ ఉద్దేశం ఏంటి? ఎవరో దొరకరు, ఈ విగ్గేసుకొని నన్ను నేనే. బాబు బాయ్. అంకుల్ బాయ్ అంకుల్. బాయ్ అంకుల్. ఎవరినో ఒకరిని చూడండి బాబు. దుబాయ్ నుంచి ఒక గర్ల్ ఓకేనా మీకు? నాకు ఓకేరా. కానీ పెళ్లికి నేను రావచ్చా? మీరు రావచ్చు. శేఖర్ మాస్టర్ వాళ్ళు నా పెళ్లి ఫోన్ లో కూడా చూడకూడదు వాళ్ళిద్దరు. అమ్మా వాడు ఇప్పుడే వేరే వాళ్ళని తగులుకున్నాడు చూడు. చెప్పా కదా బాబాయ్ గారు తేడా. ఆవిడ మీరు ఎప్పుడైనా బయట కనపడ్డా బాబాయ్ బాబాయ్ అని తగులుకునేలా ఉంది. అమ్మో ఇక్కడ వరకే. అది ఎవరు ఆపినా ఎంత మంది అడ్డొచ్చినా నీ పెళ్లి చేసే బాధ్యత నాది. మీరేం ఇన్వాల్వ్ అవద్దు బాబు. కావాలంటే నేను జిమ్మీకి చీరగట్టయినా పెళ్లి చేసుకుంటా తప్ప మీ ఇద్దరిది వద్దు నాకు అసలు. ఆయన అలాగే అంటాడు సార్. మన దగ్గర నుంచి చూద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ.